హాయ్ అందరికి. ఈ వీడియో నేను ఈటీసీడీ బ్యాకప్ అండ్ రిస్టోర్ కంప్లీట్ అయిపోయాక వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే డౌట్ వచ్చింది నాకే. సో మన వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని చెప్పేసి. సో మీకు ఈ వీడియో అర్థం కాకపోయినా పర్లేదు. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఏదైతే చేశానో అదే మీకు అర్థం కాకపోయినా బ్లైండ్గా మీరు మీ క్లస్టర్లో ఒకవేళ మీరు ఒక క్లస్టర్ని డిప్లాయ్ చేసి ఉంటే ఆ క్లస్టర్లో మీరు ఇది రన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో ప్రాక్టీస్ వల్లే మేబీ ఏదైనా కరప్ట్ అయినా అవ్వచ్చు. మన క్లస్టర్ మొత్తము మన క్యూబ్ ఏపీఐ సర్వర్ వర్క్ అవ్వకపోవచ్చు, లేదంటే మన క్యూబ్ షెడ్యూలర్ వర్క్ అవ్వకపోవచ్చు. దాన్ని ట్రబుల్ షూట్ చేసి మనం మలిసిపోతాం కంపల్సరీగా. సో ఇంకా తొందరగా మనకి ఈజీగా ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ దొరికితే మనకి ఫైన్. ఒకవేళ దొరకకపోతే మనం దానిపైనే మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఊరికే టైం వేస్ట్ అయితే చేస్తాం. ఇంకా టైం వేస్ట్ అయిపోయి ఇంకా మనం గివ్ అప్ ఇచ్చేసి మళ్ళీ మనం ఏం చేయాల్సి ఉంటుంది, మళ్ళీ మనం మాస్టర్ విఎంని క్రియేట్ చేయాలి, అలానే 3 వర్కర్స్ని క్రియేట్ చేయాలి. ఆ క్లస్టర్స్ లోపల మళ్ళీ నేను అన్ని 4 విఎమ్స్ లోపల నేను నా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి మళ్ళీ నేను ఏదైతే విఎం ఇన్స్టాలేషన్లో చేశానో అదే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే నాకు ఫ్రెష్ క్లస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనము బ్యాకప్ తీసుకుంటాం. ఎప్పుడైతే మనం క్లస్టర్ని ఇన్స్టాల్ చేస్తామో ఇన్స్టాల్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం, మనం ఒక ఈటీసీడీ బ్యాకప్ తీసుకొని మన సర్వర్లోనో లేదంటే మన విండోస్ ల్యాప్టాప్లోనో మనం పెట్టుకునేస్తాం. పెట్టుకున్నాక మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా క్లస్టర్ ఏదైనా కరప్ట్ అయినా అలా మనకి ఏదైనా డౌట్ వచ్చా కూడా మనం ఏం చేయొచ్చు, మన ఈటీసీడీ బ్యాకప్ తీసుకొని నేను రీస్టోర్ చేస్తాను నా విఎమ్స్లో. సో రీస్టోర్ చేసిన వెంటనే ఏమైపోతుంది, నాకు నా మెయిన్ ఎప్పుడైతే ఫ్రెష్ క్లస్టర్ ఇన్స్టలేషన్ అయిందో ఆ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఆ స్టేజ్లోకి వచ్చినాక మనం ఈజీగా మనం వర్క్ చేయొచ్చు. చూడండి చాలా ఈజీ కదా. మనం స్నాప్ షాట్ రివర్ట్ ఎలా చేసాం, ఓన్లీ మనం స్నాప్ షాట్ని సేవ్ చేసి మన దగ్గర పెట్టుకుంటాం. ఒకవేళ క్లస్టర్లో ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఏం చేస్తాం, జస్ట్ మనం ఆ రీస్టోర్ అనే కమాండ్ రన్ చేస్తాం. రీస్టోర్ అనే కమాండ్ రన్ చేసి మనం మన యామిల్ ఫైల్స్ని ఒకసారి టెంప్లోకి మూవ్ చేసి మళ్ళీ బ్యాక్ మన ఈటీసీ కుబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్లోకి స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన వెంటనే నా క్లస్టర్ అనేది రెడీ అయిపోతుంది. సో ద మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనం ప్రాక్టీస్ చేసి కరెక్ట్ అయితే మనకు అర్థం కాదు కాబట్టి మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక బ్యాకప్ అనేది రెడీగా పెట్టుకున్నాం. అదే నా ఈ వీడియో ఒక మెయిన్ ఉద్దేశం. యూజువల్గా అందరూ ఏం చేస్తారు, ఈ ఈటీసీడీ బ్యాకప్ అండ్ రిస్టోర్ని చాలా లాస్ట్లో చెప్తారు. ఓకేనా, వీడియో మొత్తం మనకి కుబర్నెటిస్ మొత్తం ఎండింగ్ వచ్చాక అప్పుడు చెప్తారు. నా ఉద్దేశం లేరా అంటే మీరు ఇది ముందుగానే తెలిసి పెట్టుకుంటే రేపు ఏదైనా అయినా కూడా మీ క్లస్టర్కి మీరు ఈజీగా రీస్టోర్ అనేది చేయగలుగుతారు. లేదంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టలేషన్, విఎం డిప్లాయ్ చేయడం, దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం, దాంతో మనం కమాండ్స్ అన్నింటినీ రన్ చేయడం. సో అదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇది ముందుగానే మీకైతే చూపిస్తాను. సో మీకు ఇది అర్థం కాలేదంటే ఇబ్బంది లేదు. అర్థం కాకపోయినా మీరు బ్లైండ్గా రన్ చేయండి. ఎప్పుడైతే మనం కుబర్నెటిస్లోకి ఎంటర్ అవుతామో, ఆల్రెడీ మనం ఎంటర్ అయ్యామో, ఇంకా మనం పాడ్స్ ఎలా క్రియేట్